ఎన్నికల ప్రచారంలో జనసేనాని దూకుడు పెంచారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ రోడ్ షో నిర్వహిస్తున్నారు. చందుర్తి నుంచి పవన్ రోడ్ షో ప్రారంభించారు. కుమారపురం వరకు రోడ్ షో సాగనుంది. వన్నెపుడి, కొడవలి, వెల్దుర్తి, దొంతమూరు, బి కొత్తూరు, పి తిమ్మాపురం, గోకివాడ, జములపల్లి, నరసింగపురం, ఎల్లన్పురం, కోలంక, విరవాడ, విరవ, మంగితుర్తి, మల్లం, జల్లూరు, ఎఫ్కే పాలెం, కాన్రాడ మీదుగా కుమారపురం చేరుకోనున్నారు పవన్. రోడ్ షోలో పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా జనం నీరాజనం పట్టారు. జనసేనానికి మహిళలు హారతులు పట్టారు. పవన్ కళ్యాణ్ ను వేలాది మంది జన సైనికులు, అభిమానులు అనుసరించారు. వారందరికీ అభివాదం తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ ముందుకు వెళ్లారు. పలు కూడలలో పవన్ ప్రసంగించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే జనసేన, టీడీపీ, బీజేపీ కలిశాయని స్పష్టం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే కూటమి గెలవాలన్నారు. ఆంధ్ర భవిష్యత్తుకి రాష్ట్రం నలుగురిలో తిరగడం కొంత మన గ్రామం లోపలికి వచ్చి మరి ఎంతో సమయం గడపాలనుకున్నా కానీ నాకు రాష్ట్రంతో తిరగాల్సిన పరిస్థితుల్లో నాకు తక్కువ సమయంతో భవిష్యత్తులో మన కొడవలి గ్రామానికి వనపల్లి గ్రామానికి వచ్చి సమయం తీసుకుని మన సమస్యలు జనసేన నాయకులు అందరూ సహకారం పొందితే చర్చించి ముఖ్యంగా రోడ్డు గ్రామాల్లో రైల్వే సమస్యలు ఉన్నాయి, హాస్పిటల్ సమస్యలు ఉన్నాయి, ముఖ్యంగా ఈ మధ్య మైనింగ్ సమస్య కూడా స్టార్ట్ అయిపోయింది చెప్పారు. కాలుష్యం లేకుండా మైనింగ్ చేసే బాధ్యత జనసేన తీసుకుంటుంది, తెలుగుదేశం తీసుకుంటుంది, భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది. వైసీపీ ఓడిపోతుంది. వైసీపీ అవినీతి కూటమిని బదులు పట్టేస్తున్నాం. ఇందాక దారిలో మన యువత ఆ ఫ్యాన్ ని బైక్ కట్టుకొని ఈడ్చుకుని వస్తా ఉన్నారు. 2 రెక్కలు దిగిపోయి ఆ ఒక్క రెక్కలు పట్టుకొని తీసుకొస్తున్నారు. అరటిపళ్ళు తొక్కేది, అరటిపళ్ళు తొక్క ప్రభుత్వాన్ని తీసి ఎలక్షన్ లో చట్టబట్టలో పడేద్దాం. నేను ఒక్కొక్క తెలుగుదేశం నాయకులను అడుగుతున్నా, మీరు నాకు సహకారం ఇవ్వండి. ఒక్కొక్క తెలుగుదేశం నాయకుల్ని వర్మ గారిని అడిగాను. వర్మ గారిని అడిగా, నేను పిఠాపురంలో పోటీ చేస్తుంటే ఒకటే అడిగాను, వర్మ గారిని ఒకటే అడిగాను. మన ఆఫీస్కి వస్తే వర్మ గారు, నేను ముందు మీ ఇంటికి వచ్చి నేను మీ సహకారం తీసుకొని మీ సపోర్ట్ తీసుకోకుండా నేను బయటికి వెళ్ళను. దేశవ్యాప్తంగా